హలో గాయ్స్, వెల్కమ్ టు దిలీప్ A to Z వీడియోస్. నేను మీ దిలీప్ A to Z వీడియోస్. సరి కొత్త వీడియోతో అయితే మళ్ళీ మేము ఇంటికి వచ్చానమాట. భీమవరం రైల్వే స్టేషన్ నుంచి విజయవాడ వచ్చి, విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్ళి, ఢిల్లీ నుంచి ఎక్కడికి వెళ్తాం మాకే తెలియదు అని అనుకోకండి. మనం ఎక్కడికి వెళ్తామంటే కేదార్నాథ్ ట్రిప్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇదిగోండి మా ముఠా అంతా, ఇదిగోండి అసలు వాళ్ళ డాడీ మన వాళ్ళు ఇద్దరు రైల్వే ఎంప్లాయీస్. ఇప్పుడు మనం ఏ ట్రైన్ ఎక్కబోతున్నాం? మనం ఇప్పుడు విజయవాడ నుంచి హజరత్ నిజాముద్దీన్కి గరీబ్ రథ్ ఎక్కబోతున్నాం. ఏ నెంబర్ ప్లాట్ఫామ్ వస్తుంది? విజయవాడ 611. ఏ ప్లాట్ఫామ్? 7. ప్లాట్ఫామ్ నెంబర్ 7 విజయవాడ రైల్వే స్టేషన్. ఓకే, మనం ఎక్కబోయే ట్రైన్ 35 వేసేయండి తావ చదువుకుందాం. ప్రజలకి ట్రైన్ అయితే ఎక్కేసాం అనమాట. ఇక్కడ నుంచి విజయవాడ నుంచి ఢిల్లీ వరకు మన ప్రయాణము. ఏసీ థర్డ్ ఏసీ బుక్ చేసాం. అంటే సమ్మర్ అని యాక్చువల్గా బుక్ చేసాం, కానీ క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. చూడండి బయట పాపాలు హరే పన్నీర్ అయినా పన్నీర్ అయినా ఎవరికన్నా. ప్రజెంట్ అయితే పొద్దున్న ఎప్పుడో లేసాను, నిద్ర అయితే చాలలేదు. ఇంకా అందుకనే భోజనం చేసేసి కడుపు నిండా పెరిగన్నం తినేసి స్లీప్ వేసేద్దామని రెడీగా ఉన్నా. ఒకసారి బయట క్లైమేట్ చూస్తారా? 5 hours later. 21 రైట్ అండి. 67 ఏం చేయలేదు, తెలియక టైం పాస్. జల్దీ ఫైల్ 27 ఎంత 27 The next day. చేసి నిన్న నైట్ అంతా జర్నీ చేసి మనం ప్రజెంట్ అయితే ఆగ్రాలో దిగాం. ఆగ్రాలో తాజ్మహల్ చూసుకొని నెక్స్ట్ మనం ఉత్తరాఖండ్ అయితే బయలుదేరుతాం అనమాట. నైట్ 10 o'clockకి మన ట్రైన్. ఇదిగండి మన బ్యాచ్ ముస్సోరీ ఎక్స్ప్రెస్. నైట్ ముస్సోరీ ఎక్స్ప్రెస్ అంట. ఆ ట్రైన్కి అయితే వెళ్తాం మనం. వీళ్ళందరికీ స్టార్టింగ్ కదా ప్లానింగ్ అనేది ఎలా ఉంటుంది ఏంటి షెడ్యూల్ చెప్పడం అనమాట. ఎవరెవరు టీంకి ఏంటి, టీం లీడర్లు ఎవరో ఏంటని మొత్తం వీళ్ళందరూ మా టీం మెంబర్స్ అన్నమాట. హాయ్ బాయ్. ఆగ్రా రైల్వే స్టేషన్. మన దగ్గర రైల్వే ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి మొత్తం ఈయన రైల్వే రాడ్ ఉన్నారు కదా, రైల్వే రాడ్ గారి ద్వారాగా మొత్తం మా 18 మంది బ్యాగ్స్ అన్నీ RMSలో పెట్టేసాం. ఎలాగే బిస్కెట్ వేస్తారండి? అంత డిపార్ట్మెంట్ అయితే బిస్కెట్ వేస్తారు. అందుకని ఊరిని 18 మంది బ్యాగులు పర్మిషన్ ఇచ్చాడు అంటారా? బిస్కెట్ బాగోదు, తౌడు బిస్కెట్ లేదు. బిస్కెట్లు అని తౌడు కలిపి ఎక్కడో తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాడండి రైల్వే రాడ్. మామూలుగా ఉండదు మరి మా రాష్ట్రం డిపార్ట్మెంట్ ఆల్ ఇండియా రైల్వే. ఆగ్రా రైల్వే స్టేషన్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే ఆగ్రా రైల్వే స్టేషన్ నుంచి బయటకు అయితే వచ్చాము. ఇక్కడ ట్యాక్సీ స్టాండ్ ఉంటుంది. ట్యాక్సీ స్టాండ్లో మనం తాజ్మహల్ వెళ్ళడానికి వెహికల్లో అయితే 2 వెహికల్స్ అయితే మాట్లాడుకున్నాం. ఆ వెహికల్స్లో అయితే మనం వెళ్తున్నాం అనమాట. ఆ తాజ్మహల్ అనేది ఎలాగుంది ఏంటి అనేది నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే ఉంటుంది. ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి మరి.